ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఇంతవరకు రాలేదండి. ఎస్పెషల్లీ లోక్సభ జాబితా ఇంతవరకు లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అదేమిటంటే ఇప్పుడు ఏవైతే ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో సీట్లు, ఎంపీ సీట్లు, వాటి పట్ల బీజేపీలోనే చాలా మంది నాయకులకి అసంతృప్తి ఉన్నది. అదొకటి. కానీ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన ఆలోచన. అయితే ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా నరసాపురంలో ఉండకూడదు అనేది వైసీపీ పట్టుదల. అందరికీ తెలుసు వైసీపీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారంటే ఎంత వ్యతిరేకత, ఎంత ఎలర్జీ. ఆయన అసలు కంటపడడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అట్లాంటిది ఆయన కనుక నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా గెలవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల నరసాపురం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారిని బీజేపీ పెట్టకుండా ఉండటానికి వెనక చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి బీజేపీలో కొంతమంది పెద్దలతో మాట్లాడి మిగతా విషయాల్లో నేను సహకరిస్తాను కానీ ఇతనికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దు అని అడుగుతున్నారు అనే సమాచారం అండి. నిజానికి వైసీపీ వాళ్ళు ఉమాబాల అనేటువంటి ఆవిడని పెట్టారు వైసీపీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ సీటుకి. ఆవిడ అంత గట్టి అభ్యర్థి కూడా కాదు. రఘురామకృష్ణరాజు గారిని కాకుండా నరసాపురంలో ఇంకెవరైనా అభ్యర్థిని పెట్టండి, గెలిపించి పంపించే బాధ్యత మాది. కానీ రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ఈ విధంగా కండిషన్ పెట్టారు అనేది ఒక సమాచారం అండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్కి వెళ్ళకూడదు, మళ్ళీ ఎంపీగా ఆయన ఉండకూడదు, ఎస్పెషల్లీ బీజేపీ నుంచి ఎంపీగా అసలు ఉండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. రఘురామకృష్ణరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగనీయకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరికని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. కానీ అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్లనే ఢిల్లీలో ఈ బీజేపీ లిస్టు ఒకటి డిలే అవుతోంది అని చెప్తున్నారండి. విదిన్ ద బీజేపీ అసంతృప్తి ఉన్నమాట కూడా వాస్తవం. బీజేపీకి ఇచ్చిన సీట్లు పట్ల, అసెంబ్లీ సీట్లు కావచ్చు, లోక్సభ సీట్లు కావచ్చు, దాని కారణంగా కూడా బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఢిల్లీ వెళ్ళి ట్రై చేస్తున్నారు ఈ సీట్లు మార్చడానికి. కొంతవరకు ఎంతవరకు సాధ్యమో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ చాలా వరకు ఏలూరు, విజయవాడ ఇట్లాంటి సీట్లన్నీ కూడా ఇవాళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడకి కేశినేని చిన్ని, అలాగే ఏలూరుకి పుట్టా మహేష్ యాదవ్. సో ఇక అవకాశం బహుశా లేదు. అది పక్కన పెడితే బీజేపీ నాయకుల కంటే ఎక్కువ ఆందోళనలో ఉన్నది నరసాపురానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రకంగా ఆయన ఒక కబురు పెట్టాడు బీజేపీ అధినాయకత్వానికి, నరసాపురం సీటు వరకు మీరు ఖచ్చితంగా మీ ఎంపీ గెలుస్తాడు అక్కడి నుంచి, కాకపోతే మీరు రఘురామకృష్ణరాజు గారిని అక్కడ పెట్టవద్దు అనేటువంటి మెసేజ్ ఆయన పంపించాడు అనేది ఢిల్లీలో వినబడుతున్న మాట అండి. అయితే ఏం జరుగుతుంది చివరికి? రఘురామకృష్ణరాజు గారు మాక్సిమం ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. ఆయన గట్టి క్యాండిడేట్ అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఆయన ఈసారి పోటీ చేస్తే సులభంగానే గెలుస్తాడు, మంచి మెజారిటీతో గెలుస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీలో ఇంకా కొంత సే ఏమన్నా ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా ఢిల్లీలో అనే విషయం కూడా తెలుస్తుందండి మనకి.